నవంబర్ లోపల. గురుమూర్తి గారు దయచేసి మిగిలిన వాళ్ళందరికీ ఒక సబ్మిషన్ అండి, మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండండి దయచేసి. వెంకట గురుమూర్తి గారు, నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం, బాధాకరం. మీరు అంటే డివోషనల్ యాక్టివిటీస్ పట్ల మీకు భక్తి శ్రద్ధ రెండూ ఉన్నాయి. సరే, ఆయన వస్తారు, మాట్లాడతారు, మీరు కూడా వెంటనే మాట్లాడతారు. ఓ క్రైస్తవుడు అయిన జగన్మోహన్ రెడ్డి కూడా మా ధర్మం గురించి మాట్లాడేస్తారా అని. క్రైస్తవుడు పరిపాలించినప్పుడు ఈ తొక్కిసలాట్లు లేవు, ఈ చచ్చిపోవటాలు లేవు. అంటే వెంకటేశ్వర స్వామి కూడా క్రైస్తవ పక్షపాతిగా మారాడా సార్? ఇక్కడ సింహాద్రి అప్పన్న కూడా మన దగ్గరే, మనమేమో సనాతనం భుజాన వేసుకొని కండువాలు కప్పేసుకొని మొత్తం కూటమి గురించి అంతా మాట్లాడుతున్నాండి, ఒక్కళ్ళ గురించి కాదు. ఇంత భక్తి శ్రద్ధలతోటి మెట్లు కడిగి మరీ చేస్తుంటే ఎందుకని దేవుడు ఆగ్రహించాడు? నిన్న ఆ గోడ కూలేలా చేశాడు. దేవుడు ఆగ్రహించాడా? కాంట్రాక్టర్ చేతకానితనమా? మీ ప్రభుత్వం చేతకానితనమా? మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, 99 టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే సింహాచలం అప్పన్న దేవస్థానం ఉందో, ఈ చంద్రోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్రతో పాటు మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎక్కువ మంది ఆ యొక్క కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. మరి నిన్న జరిగినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో, ఆ చంద్రోత్సవం సందర్భంగా మరి అక్కడ కావలసినటువంటి భక్తులకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేయటం కూడా జరిగింది. కావాలంటే దాని మీద కూడా మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఎందుకంటే మేము కూడా అక్కడ భక్తులతో చాలా మందితో మీరు చెప్పినాక మాట్లాడాం. అదే సందర్భంలో రాత్రి 2:30 మరి వర్షం, గాలులు, ఎదురుగాలులు తీవ్రంగా వేయటం జరిగింది. వర్షం కూడా 30 నిమిషాల్లోనే 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, అత్యధికంగా ఎప్పుడూ లేని విధంగా. ఆ విధంగా జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ గోడ నానిపోవటం వల్ల, అసలు ఆ గోడ కట్టిందే ఏదైతే నీరుందో నీరుని మరి మరల్చడానికి అక్కడ ఇబ్బంది లేకుండా ఆ గోడను కట్టడం జరిగింది. సరే, సంఘటన అయితే దురదృష్టకరం, బాధాకరం, నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే మరి ఒకే కుటుంబంలో 4 చనిపోయారు, మొత్తం 7 సభ్యులు మరణించడం జరిగింది. అయితే తక్షణమే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి మరి ఒక 3 కమిటీ వేయడం జరిగింది. అదే విధంగా వాళ్ళకి మరి ఏదైతే ఆ కుటుంబాలకు నష్టపరిహారం కానివ్వండి, అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేశారు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ కుటుంబాల సభ్యులు మాత్రం మనం తెచ్చేవాళ్ళం. ఎందుకంటే మరి జరిగినటువంటి సంఘటన దురదృష్టకరంగా జరిగింది, వాతావరణ ప్రభావంతో జరిగింది. అయినప్పటికీ కూడా కమిటీ వేశారు. అక్కడ ఏదన్నా గనక ఖచ్చితంగా గనక తప్పు జరిగి ఉంటే ఎవరైనా క్షమించేది, ఉపేక్షించేది లేదు. మీరు అన్నట్టు మరి మేము వచ్చిన తర్వాతే ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు. అలా అనుకుంటే వైజాగ్ లో తుఫాన్ వచ్చి, శ్రీకాకుళంలో తుఫాన్ వచ్చి అతలాకుతం అయినప్పుడు కనీసం కన్నెత్తి కూడా చూడనటువంటి ప్రతిపక్ష నాయకులు ఆ రోజున ఉన్నారు. ఆ రోజున అటుకెళ్ళి కూడా చూడాల. కొన్ని వేల మంది జీవితాలు అస్తవ్యస్తం అయిపోయింది, మరి కొంతమంది చనిపోయినా కూడా అటుకెళ్ళే కూడా వెళ్ళా. కానీ ఈ రోజున మరి జరిగిన వెంటనే మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఏదో రాజకీయాలు మాట్లాడితే దేవస్థానం దగ్గర అదైతే మరి కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో వైజాగ్ లో గ్యాస్ లీక్ అయిపోయి ఎంతమంది చచ్చిపోయారో తెలియదా? ఆ రోజున జరగలేదా? తాడేపల్లి గూడెంలో కల్తీ మద్యం తాగి చచ్చిపోయిన మాట వాస్తవం కాదా? అది ఓ పని చేయండి సార్ గురుమూర్తి గారు, 1 ఏడాది పాటు మేము గుళ్ళు గోపురాలు మరమ్మతులు చేసుకుంటాం, ఈ లోపల భక్తులు ఎవరు రామాకండి అని చెప్పి అంతా సవ్యంగా ఉన్న తర్వాతే భక్తులకు ప్రవేశం కల్పించండి. ఎందుకంటే గుడి గోపురానికి పోవాలంటే ఇవాళ మళ్ళీ వెళ్ళినోడు తిరిగి వస్తాడా లేదా అనే అనుమానం, భయం జనాలకి, భక్తులకు ఉండకూడదు కదా, తల్లిదండ్రులకు ఉండకూడదు కదా, భార్యాభర్తలకు ఉండకూడదు కదా, వాళ్ళ బిడ్డలు వెళ్తే మళ్ళీ వస్తారా లేదా అని. 1 ఏడాది పాటు మూసేయండి సార్. కాదు, 1 ఏడాది పాటు మూసేసి మరమ్మతులు చేసి ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి పరిపాలించడం వల్ల గుళ్ళు మైలపడ్డాయి, మేము శుద్ధి చేస్తున్నాం, మొత్తం ఆయనకి మొత్తం అన్ని రకాల శుద్ధి మంత్రపూర్వకంగా చేస్తాం, అన్నీ కడతాం, అప్పుడు రండి అని చెప్పండి భక్తులకి. భక్తులకి రక్షణ కల్పించలేని దేవస్థానాలు ఎందుకంట, దేవాదాయ శాఖ ఎందుకండి? నాకు అర్థం కాదు. వెంబడే వెళ్ళి హోంమంత్రి మాడతారా? ఆవిడ అంటే ఎవరన్నా పోయేదాకాగి గబుక్కని వెళ్ళిపోయి అప్పుడు మేము రిలీఫ్ మెజర్స్లో మేము ఇరగదీసి చేసాం. ఇది కాదు కదా మీ నుంచి జనం ఎక్స్పెక్ట్ చేసింది. తిరుమలలో తొక్కిసలాట జరుగుతుంది, 7 చచ్చిపోతారు, చైర్మన్ ఏమో జరుగుతాయి ఇలాంటివి అని ఆయన
పాపం ఆయన వచ్చి క్షమాపణ డిమాండ్ చేస్తే ఆయన పట్టుకొని ఈసరించి మాట్లాడతారు డిప్యూటీ సీఎంని. ఇంకా పని చేసేవాడిని చేయనీరు, మీరు చేయరు, ఎలా సార్ మరి? వాసుదేవన్ గారు, ఇప్పుడు మేమేమి పని చేయకపోవటము జరిగింది, పొరపాటు జరిగింది, చాలా పొరపాటు, మేమేం కాదనుకోలేదు. అంత మాత్రాన గుడులన్నీ మూసేసి రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. క్రైస్తవులు కూడా రావచ్చు. మన పవన్ కళ్యాణ్ గారు మరి శ్రీమతి మరి ఆ తిరుపతి దేవస్థానానికి వచ్చి అక్కడ డిక్లరేషన్ ఇచ్చి దర్శించుకున్నారు. ఎందుకు అపవిత్రం అవుతుందండి? ఎవరైనా రావచ్చు. మీరందరూ అన్నారు కదా, మీరందరూ ఇంతకుముందు జగన్మోహన్